ఉసే వెంకటలక్ష్మి, అలా పడిపోయావేమిటే? ఎవరైనా? నా మనోడు. ఏం పెడుతున్నావు ఆయనకి? 18 ఏళ్ల పడుచుని మీద పడితే ఆకుని తీసినట్టు తీసి పారేశాడే. పెట్టు చేస్తున్నారమ్మా. ఆయన సంగతి మాకు తెలుసు కదా. నువ్వు మాత్రం పట్టు వదలకుండా లైన్ లో ఉండి తగులుకో. మా అయ్యగారు కాబోయే జంటలకి పంచా చీర జాకెట్ ఇస్తున్నారు. రండి తీసుకోండి. వెళ్ళరండి. రండి వెళ్ళండి. అయ్యా దేవుడి దేవుళ్ళు పెళ్లి కుదిరినాలే. మీ తల్లని చేత దీవించండి బాబు. అలాగే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుని ఆయన. పిల్ల పక్క ప్రాణిలా ఉంది. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళరా. అది మీ దగ్గరే ఉంచుకోండి. అదేంటి? నీకు నచ్చిన మగాడికి చెందాల్సిన నూతన వస్త్రం ఇది. తీసుకో. మీరే వెంకటలక్ష్మికి నచ్చిన మగాడు. వెంకటలక్ష్మి. అబ్బా ఇప్పుడు కాదు, తాళి కట్టిన తర్వాత గుమ్మం దగ్గర భార్య పేరు చెప్పాలి. బాబయ్య, ఈ అమ్మాయికి మతి సరిగా లేనట్టుంది. చూడు. అవును, మిమ్మల్ని చూడగానే ఫుల్లుగా మతిపోయింది. మీరు నన్ను చేసుకోను అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి. చెప్పండి. అడుగుతుంది నిన్నే. ఏం చేస్తావో చెప్పు. ఈ కళ్యాణ ఉత్సవాల్లో ఎవరికి నచ్చిన మొగుడిని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ వెంకటలక్ష్మికి దేవుడు చూపించిన మొగుడు ఈయన. ఈయన కాదంటే నేను ఇప్పుడు నదిలో దూకి చేస్తాను. నిజంగానే చేస్తాను. ఇదిగో బెదిరింపులొద్దు. అంత పౌరుషం ఉంటే వెళ్ళి దూకు చూద్దాం. వెళ్ళు. అబద్ధం అనుకుంటున్నారా? నేను నిజంగానే దూకుతాను. ఏదో మాట వరుస కంటే ఇది నిజంగానే దూకెట్టుగా ఉంది. వీర్రాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నువ్వు మొరిచిన మీసమే అయితే నన్ను చంపరా? రా. ఆ పేరులోనే సింహం ఉందిరా. దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది. ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తెగనరకపోతే